आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. స్తుతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. స్తుతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా.
స్తుతి ఆరాధన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవుడు తన మహాకనికరను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మరొక ఈ శుక్రవారం ప్రియులారా ఈ విధంగా లైవ్ ద్వారా సందేశం అందించడానికి దేవుడు కృప చూపించి ఉండగా ఆ దేవుడి నామాన్ని నేను ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రత్యేకించి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును అబీషయును ఆషాహేలును అచ్చట నుండిది. చాలు, దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖనాన్ని గమనించినప్పుడు సెరూయా అనే ఒక పదం, ఒక వ్యక్తి పేరును మనం చూస్తూ ఉన్నాం. ఏ పేరు చెప్పండి? ఆ పేరు సెరూయా. ప్రియులారా, ఈ సెరూయా ఎవరు అనేది ఈరోజు అంశం పేరు. ఈ సెరూయా ఎవరు? చూడండి ప్రియ దేవుడి బిడ్డలారా, మనం చదువుకున్న ఈ లేఖనాన్ని గమనించినప్పుడు ఈ సెరూయా కంట 3 కుమారులు ఉన్నారు. వారిలో యోవాబు, అబీషయి, ఆషాహేలు అని 3 కుమారులు ఉన్నారు పిల్లల. ఈ 3 కుమారుల్లో దావీదు దగ్గర 2 వ్యక్తులు, 3 పని చేసినప్పటికీ ప్రదేవుడి బిడ్డలారా ఈ దావీదు దగ్గర ఒక అతను మాత్రం, 2 వ్యక్తులు మాత్రము సైన్యంలో సైన్యాధిపతులుగా పనిచేశారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం కొద్దిగా ఆలోచన చేసినట్లయితే 1 రాజుల గ్రంథం, అలాగనే 2 రాజుల గ్రంథం, 1 సమూయేలు గ్రంథం, 2 సమూయేలు గ్రంథం, 1 దినవృత్తాంతాల గ్రంథంలో ఈ సెరూయా అనే పేరు మనకి కనపడింది. ఎవరు చెప్పండి? సెరూయా అనే పేరు. మీరు చూసినట్లయితే ఇక్కడ దేవుడి బిడ్డలారా 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినప్పుడు దావీదు ప్రియులారా తన కుమారుడైన అబీషాలోము కాలం నుండి ఆయన పారిపోయే సమయంలో అక్కడ షిమి అనే ఒక అతను దావీదును శపిస్తూ ఉంటాడు. ఆ దావీదుని శపించే సందర్భంలో దావీదు ఒక మాట అంటాడు కదా. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి అమ్మా. 10వ వచనం. అందుకు రాజు ఏమంటున్నాడు చెప్పండి? సెరూయా అంటే ఈ పదే ఈ పదాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో ఈ సెరూయా కుమారులారా, అక్కడ కుమారులు ఉన్నారు కానీ వాళ్ళ పేరుని చెప్పట్లేదు. అబీషయను, యోవాబు అను పేరు చెప్పట్లేదు కానీ ఏమంటూ ఉన్నాడు దావీదు? సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు అంటే చూడండి, ఈ పేరు దేవుడి బిడ్డలారా మనకి సెరూయా అనే పేరు పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఒక ప్రత్యేకమైన పేరుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్న ఈ 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం గమనించినప్పుడు సెరూయా 3 కుమారులకు అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఇంకా 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చదివినట్లయితే దేవుడి బిడ్డలారా చదవండి. అతడు సెరూయా కుమారుడైన, చాలు ఎవరంటే చెప్పండి? సెరూయా కుమారుడు అని ఇక్కడ మరలా ఈ పేరు మనకు కనపడతా ఉంది. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ దేవుడి బిడ్డలారా 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము
సెరూయా కుమారుడగు అనే పదాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి ఇక్కడ ఎవరంటే చెప్పండి, సెరూయా కుమారుడు అంటే ఈ పేరు మనకి ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో ఈ మొదటి రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథం, మొదటి సమయాలు, రెండో సమయాలు, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఈ పేరు మనకి ఒక ప్రాముఖ్యంగా ఒక పదానికి ఒక కొంతమంది వ్యక్తులకు ముందుగా ఈ పేరు వాడటం మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మీరు చదివినట్లయితే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఎవడు మొదట ఓబూసీలను హతము చేయును వాడు ముఖ్యుడును సైన్యాధిపతి అగునని దావీదు సెలవీయగా, ఎవరంట? ఈ సెరూయా కుమారుడైన. అంటే సెరూయా అనే పదం కనపడిద్ది బైబిల్ ఈ గ్రంథాల్లో అని చెప్పడం కొరకు ఈ మాటలను నేను చూపిస్తూ ఉన్నాను. చూడండి, సెరూయా కుమారుడైన అనే పదాన్ని మనం చూస్తున్నాము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ ఎవరు ఈ సెరూయా? ఈరోజు అంశం ఏంటి తెలుసా? ఈ సెరూయా ఎవరు? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం కొద్దిగా గమనించినట్లయితే దేవుడి బిడ్డలారా, ఈ సెరూయా కంట 3 కుమారులు ఉన్నారు. ఆ కుమారులు ఎవరంట? రెండో సమయాల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివినప్పుడు యోవాబును గురించి మనం కొద్దిగా ఆలోచన చేసినట్లయితే, ఈ యోవాబు ప్రియ దేవుడి బిడ్డలారా దావీదు సైన్యాధిపతి. అమ్మ ఏం చెప్పండి? దావీదుకి సైన్యాధిపతిగా ఉన్నాడు ఇతను. దేవుడి బిడ్డలారా, మీరు ఆ మాటలు కూడా గమనించినట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 27వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదివినప్పుడు, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదివినట్లయితే మీరు చదవండి. అహితోపేతు చనిపోయిన మీదట బెనయా కుమారుడైన యెహోయాదాయును అబ్యాతారును మంత్రులైరి యోవాబు రాజు యొక్క సైన్యకు అధిపతిగా నియమించబడెను. అంటే దేవుడి బిడ్డలారా, యోవాబు అనే అతను దావీదు సైన్యానికంట అధిపతి, అంటే సైన్యాధిపతిగా నియమించబడ్డాడు. ఎవరితను? సెరూయా కుమారుడు అని మీరు గుర్తు పెట్టుకోండి దేవుడి బిడ్డలారా. దావీదు దగ్గర అతను కుమారుడు అంటే ఎలా ఉన్నాడు చెప్పండి? సైన్యాధిపతిగా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సైన్యాధిపతి అంటే దేవుడి బిడ్డలారా, మనం చదువుకున్నంత ఈజీగా, మనం చెప్పుకున్నంతగా ఈజీగా కాదు. ఏదో ఒక సినిమా వచ్చింది ఈ మధ్య, బాహుబలి అని, ఏదో బాహుబలినమ్మా, బాహుబలి అని ఒక సినిమా వచ్చింది కదా. అందులో ఒక అతను ఉంటాడు సైన్యాధిపతి. అతని పేరు అంటే కట్టప్ప. అమ్మ ఏంటి చెప్పండి? కట్టప్ప కదా. అది నేను అదే మామూలుగా చూస్తా, టీవీలో అప్పుడప్పుడు అవి వస్తున్నప్పుడు చూస్తూ ఉంటాను. కట్టప్ప అనేది మొత్తానికి డైలాగ్ పడతారు కదా. ఆ కట్టప్ప అని ఒక అతను ఉంటాడు, ఆ సైన్యాధిపతి. అలాంటి ఆయన అంత పవర్ఫుల్ లో దేవుడి బిడ్డలారా, ఇక్కడ యోవాబు అనే అతను కూడా అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ అనేది మీరు గమనించాలి. ఏదో ఇంత ఈజీగా లేడు ఆయన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంత ఒక ఉన్నతమైన ఒక మంచి సైన్యాధిపతి దావీదు దగ్గర ఉన్నాడంటే గల కారణం ఎవరో తెలుసా? సెరూయా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఒక ఉన్నతమైన సైన్యాధిపతి. ఎంత ఉన్నతమైన సైన్యాధిపతి అంటే చూడండి, ఇదే రెండో సమయాల గ్రంథం దేవుడి బిడ్డలారా 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినప్పుడు మీరు చదవండి. సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొండకు వచ్చి. చూడండి దేవుడు బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు సౌలు కుమారుడు
దావీదు మీదకి యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడంట ఎవరు? సేరియా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను యుద్ధానికి వెళ్ళారంట. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? 17వ వచనాన్ని మనం చదివినప్పుడు, తర్వాత ఆ దినమున ఘోర యుద్ధము జరగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలవలేక పారిపోయిరి. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్పండి హల్లెలూయా. చూడండి, అంటే ఈ సైన్యాధిపతి అంత పవర్ఫుల్ గా వాళ్ళ మీద యుద్ధం చేసినప్పుడు, ఆ సైన్యాన్ని నడిపించినప్పుడు వాళ్ళందరూ అంట వాళ్ళ ఎదుటి నుండి ఏం చేశారు చెప్పండి? పారిపోయారు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఇంకా మనం గమనించినట్లయితే దేవుడి బిడ్డలారా, ఈ యోవాబు అనే అతను దావీదుకి ఎంత బలంగా ఎంత ఒక జ్ఞానవంతంగా లేకపోతే ఎంత జయశాలిగా దావీదు పక్షాన యుద్ధం జరిగించాడనే విషయాలు మనం గమనిస్తే 2 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మీరు చదవండి ఒకసారి. 2 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. శోభా సిరియనులను రేహాబు సిరియనులను మాయా కావాబును యోబు వారును విడిగా పొలంలో నివసించిరి. యోవాబు తనకు వెనుకకును ముందును వారి యుద్ధ పక్షులు తీర్చి ఉంట చూసి ఇశ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరిచి భక్తులు తీర్చి సిరియను ఎదుర్కొనబోయెను. అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలిన వారిని తన సహోదరుడు అభిషేకిని అప్పగించి, సిరియనుల బలము నీకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొనని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తన వారిని యోహపరిచెను. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. అప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారంటే దేవుడి పిల్లలు వాళ్ళ యుద్ధం నుండి పారిపోయారు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఈ విధంగా ప్రతి యుద్ధములో యుద్ధానికి జయాన్ని కలగజేసింది ఎవరో తెలుసా? యోవాబు. చెప్పండి ఎవరు? యోవాబు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఇంకా మీరు కొద్దిగా గమనించినట్లయితే 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా మీరు చదివినట్లయితే 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనాన్ని యోవాబు రబ్బాను అమ్మోనీయుల పట్టణం మీదకి యుద్ధము చేసి రాజనగరుని పట్టుకొనెను. దావీదు నొద్దకు అతడు దూతలను పంపి, నేను రబ్బా మీద యుద్ధము చేసి జనముల మీదకి పట్టణమును పట్టుకొంటిని. నేను పట్టణము పట్టుకొని నా పేరు దానికి పెట్టకున్నట్లుగా మిగిలిన దండు వారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకోవడం వల్ల వర్తమానము చేయగా. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. అంటే చూడండి దేవుడి పెట్టారు, మనం ఇక్కడ యోవాబు అని అతను ఏం చేస్తా ఉన్నాడు? ప్రతి పట్టణం మీదకి వెళ్ళి యుద్ధాలు చేసి ఆ పట్టణాలన్నిటినీ పట్టుకొని, అంటే దావీదు రాజ్యము విస్తరించటానికి మేలు కారకుడు ఎవరు తెలుసా? అంటే దేవుడు తోడున్నప్పటికీ సైన్యాధిపతిగా ఉండి పని జరిగించిన వాడు ఎవరంటే యోవాబు అని మీరు గుర్తు పెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఇలాంటి ఒక ఉన్నతమైన సైన్యాధిపతి దావీదు దగ్గర ఉండటానికి గల కారణం ఎవరో తెలుసా? సెరూయా. ఎవరు చెప్పండి? సెరూయా. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. చదవండి గట్టిగా హల్లెలూయా. దేవుడి పిల్లారా, దావీదు పక్కనే ఉండి సైన్యాధిపతిగా దావీదు అంటే ఇంకా 12వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చదివినట్లయితే, వసంత కాలమున రాజులు యుద్ధములకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతను వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి చేసిరి. అయితే దావీదు యెరూషలేము నందు నిలిచాడు. దావీదు నిలిచి
మర్చిపోయాడు. కానీ యుద్ధానికి వెళ్తుంది ఎవరు? యోవాబు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చూడండి, మీకు ఈ విషయాలు కొద్దిగా గమనించాలి. ఒక ఉన్నతమైన ఒక యుద్ధశాలి దేవుడి బిడ్డలారా, ఒక బలవంతుడు, ధైర్యశాలి, సైన్యాన్ని నడిపించిన వాడు ఎవరంటే యోవాబు. ఇతను దావీదు దగ్గర ఉండటానికి గల కారణం ఎవరు చెప్పండి? సెరూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సెరూయా దేవుడి బిడ్డలారా, ఇంగ్లీషులో అయితే జెరియా అని పేరు ఉండిద్ది. ఏంటి చెప్పండి? జెరియా అని. ఆ పేరుకి అర్థం ఏంటి తెలుసా? చీలిన అని అర్థం. ఏంటి? చీలిన అని అర్థం. దేవుడి బిడ్డలారా, ఈమె ఒక 3 కుమారులను కనింది. ఈ 3 కుమారులు, ఒక కుమారుడు దావీదు దగ్గర ఎలా ఉన్నాడు చెప్పండి? సైన్యాధిపతిగా ఉన్నాడు. అది సైన్యాధిపతి అంటే ఏం చెబుతున్నాను? మీకు అర్థం అవటం కొరకు చెబుతున్నాను. కట్టప్ప అన్నారే, అంతకంటే గొప్ప సైన్యాధిపతినా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధాలు చేయటానికి వెళ్ళినప్పుడు దేవుడి బిడ్డలారా, ప్రతి విషయంలో జయాన్ని పొంది తిరిగి వచ్చాడు. పట్టణాలన్నిటిని పట్టుకున్నాడు. దేవుడి బిడ్డలారా, దావీదు పట్టణాలు కట్టినవాడు యోవాబు. దేవుడి బిడ్డలారా, ఇంకా మీకు చెప్పాలంటే, ఒక దినాన అబషాలోము దావీదు మీద ఏం చేయాలనుకున్నాడు? తన్ను తాను హెచ్చించుకొని రాజు అవ్వాలనుకున్నాడు. అలాంటి సమయంలో దావీదు తన కుమారుడైన అబషాలోమును చంపటానికి ఇష్టం లేక అబషాలోము యొద్ద నుండి ఏమవుతున్నాడంటే పారిపోతా ఉన్నాడు దావీదు. ఆ పారిపోయేటప్పుడు దేవుడి బిడ్డలారా, దావీదు ఒక స్థలంలో ఉన్నాడని అబషాలోము విని, అబషాలోము ఏం చేశాడు తెలుసా? సైన్యాన్ని తీసుకొని దావీదు మీదకి యుద్ధానికి బయలుదేరి వచ్చినప్పుడు దావీదు ఏమంటాడంటే, ఆ యోవాబుతోను అక్కడ ఉన్న కొంతమంది పెద్దలందరితో ఏమంటాడంటే, అయ్యా నా విషయంలో మీరు అబషాలోముని మీరేం చేయాలంటే జ్ఞాపకం చేసుకోమన్నాడు. మీరు చదవండి ఆ మాటలు. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివినప్పుడు, 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై ఎవరుడైనా అబషాలోమునకు దయ చూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ ఇనుచుండగా రాజు అబషాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎవరెవరు పిలిచాడంట? యోవాబును, అబీషైని, ఇత్తయిని పిలిచాడు. తర్వాత అక్కడున్న అధిపతులందరినీ పిలిచి ఏమంటున్నాడంటే, నా నిమిత్తం నువ్వు అబషాలోమును కొద్దిగా దయ చూపించండి అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తానికి 8వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుడి బిడ్డలారా, యుద్ధము ఆ ప్రదేశం అంతటను వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమయ్యింది. 9వ వచనం. అబషాలోము కంచెల గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెల గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల కిందకి పోయినప్పుడు అతను తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యన ఏలాడుచుండగా అతని కింద కంచెల గడద సాగిపోయాను. ఒకడు దాన్ని చూసి వచ్చి, అబషాలోము మస్తకి వృక్షమునకు ఏలాడుచుండుట నేను చూసి తినని యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు నువ్వు చూసి ఉంటివే, నేల కూరినట్లు నువ్వు అతన్ని కొట్టకపోతేవేమి? నీవు అతని సంఖ్యలా 10 తులముల ఎండియు ఒక నడికట్టును నీకు ఇచ్చినని తనకు సమాచారం చెప్పిన వాడితో ఆయన దావీదు ఏమంటున్నాడు? అబషాలోముకి దయ చూపించాయా అంటే యోవాబు ఏమంటున్నాడు చెప్పండి? అతను నువ్వు చంపకుండా ఎలాగొచ్చావు? చంపినట్లయితే నేను ఏం చేస్తానంటున్నాడు? 10 తులముల ఎండి ఒక నడికట్టు నీకు నేను బహుమానంగా ఇస్తాను కదా అంటే మరలా ఇతనే ఉంటాడు తెలుసా? ఆ 12వ వచనాన్ని మనం చదివినప్పుడు, అందుకు వారు ఎవరుడైనా అబషాలోము ఎవడు ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞయించుచుండగా నేను ఇంటిని 1000 తులముల ఎండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను
చంపను. 13వ వచనం, మోసం చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజు నాకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు యోధువి అగుదువు కదా అని యోవాబుతో అనగా, యోవాబు నువ్వు చెయ్య వరకు నేను కాచుకొని ఉందినని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున ఎలాడుచు ఇంకను ప్రాణంతో ఉన్న అబషాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబషాలోమును కొట్టి చంపెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, యోవాబు అనే అతను ఎలాంటి వాడంటే దావీదు కొరకు దావీదు మాటలు కూడా లక్ష్య పెట్టలేదు. ఎందుకని? దావీదు రాజుగా ఉండాలి. దావీదు కుమారుడు అబషాలోము దావీదు మీద తిరగబడటానికి కొడుకైనా సరే అతను బ్రతకటానికి ఈయన లేదు. ఒకవేళ దావీదు ఏం చెప్పాడు, అయ్యా అతని పట్ల నువ్వు దయ చూపించమన్నా కూడా దేవుడు పెట్టారా, దావీదు కాడ దావీదు అంటే అంత ప్రాణంగా, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, అంత నమ్మకస్తుడు. అంటే దావీదు మాట ఎనకపోవటం ఒక విధంగా తప్పైనప్పటికీ ఇక్కడ దేవుడు వెళ్ళారా, దావీదు దగ్గర అంత పని చేసిన వాడు ఎవరంటే యోయాబు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు మీద తిరుగుబాటు అంటే దావీదుకి ఎదురు చెప్పిన వాడు కూడా ఎవరు తెలుసా? యోయాబే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దావీదు మీద అంత ప్రేమ అతనికి. అలాంటి వాడు దావీదు దగ్గర ఉండటానికి గల కారణం ఎవరు తెలుసా? సెరూయా. ఎవరు చెప్పండి? సెరూయా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి పిల్ల, దేవుడి పిల్లలు, ఈ విధంగా అబషాలోము చనిపోయిన తర్వాత అంట దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? అన్నపానాలు మానేసి ఏడుస్తూ కూర్చొని ఉంటే మరలా దావీదు దగ్గరికి ఎవరు వచ్చారంటే యోయాబు వచ్చేసి ఏమంటున్నాడు తెలుసా? చూడండి పిల్ల, దేవుడి బిడ్డారా, మనం 5వ వచనం 19వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివినప్పుడు దావీదు తన కుమారుని గురించి దుఃఖించుచు ఏడ్చుచున్నాడని సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు పట్టణంలో ప్రవేశించిరి. నాటి విజయము జనులందరికి దుఃఖమునకు కారణమాయను. రాజు ముఖము కప్పుకొని అబషాలోమా నా కుమారుడా, అబషాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు ఏడ్చుచుండగా రాజు అబషాలోమును గురించి దుఃఖించుచు ఏడ్చున్న సంగతి యోవాబు విని నగరయందున్న రాజు వద్దకు వచ్చి నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణమును, నీ కుమార్తెల ప్రాణమును, నీ భార్య ప్రాణములను, నీ ఉపపత్తుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరిచి నీ స్నేహితుని ఎడల ప్రేమ చూపుగా నీ శత్రుడు ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులకు సేవకులను నీకు ఇష్టజనులు కారని నీవు కనపరిచితివి. మేమందరం చనిపోయి అబషాలోము బ్రతికి ఉండిన ఎడల అది నీకు ఇష్టమైన మాట ఈ దినమున తెలుసుకొనుచున్నాను. ఇప్పుడు నువ్వు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. నువ్వు బయటికి రాక ఉండిన ఎడల ఈ రాత్రి ఒక్కడు నీ యొద్ద నిలవడని యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు? నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విధంగా రాజుకి భయం పుట్టించిన వాడు ఎవరు తెలుసా? యోయాబు. ఏం చేస్తా ఉన్నాడు? మేమందరం చనిపోయినా పర్లేదు, నీకు నీ కుమారుడు బతికితే చాలా, మాకు అర్థమవుతా ఉంది, నీ కుమారుడు బతికితే చాలు, మేమందరం పోయినా పర్వాలేదు అని నువ్వు అనుకుంటున్నావు. సరే, ఇలాగ నువ్వు అనుకునేటట్లయితే ఇప్పుడే ఈ రాత్రి నీ వద్ద నుండి ఏమైపోతారో తెలుసా? మేమంతా సైన్యం అంతా వెళ్ళిపోతా ఉన్నాం అంటే దావీదుకి ఏం కలిగింది? ఇప్పుడు భయం వచ్చేసింది. అంటే దావీదుకి భయాన్ని పుట్టించింది ఎవరు చెప్పండి? అలాంటి వాడు యోయాబు.
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. అంటే చూడండి ఎలాంటి సైన్య అంటే తన తన ఆ గొప్పతనాన్ని నేను చూస్తున్నాను పిల్లలు. ఒక ఈరుని అందించింది. ఎవరు చెప్పండి? షేరుయ. ఒక ఈరుణ్ణి, దావీదును బలపరిచేవాడిని, దావీదును భయపెట్టేవాడిని. అంటే భయపెట్టడం అంటే ఎలాగా? ప్రేమతో, పగతో కాదు, దావీదుని ముందుకు నడిపించటానికి, దావీదు శత్రువులందరినీ హతం చేయటానికి. ఎవరున్నారు చెప్పండి దావీదు దగ్గర? యోయాబు. అతను ఉండటానికి గల కారణం ఎవరు చెప్పండి? షెరుయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పిల్లారా, ఇంకా మీకు చెప్పాలంటే ఈ యోయాబు గురించి ఇంకా 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారుల గురించి చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు. దేవుడి చిత్తం అయితే వచ్చే వారాల్లో మనం విందాం, నేర్చుకుందాం. దేవుడు తన కుమారులు ఏ విధంగా ఎలాగ తీర్చిదిద్దిందో అని మీకు చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. షెరుయా అంటే కొంతమందికి ఆడల్లో మగ అర్థం కాదు. షెరుయా ఎవరు తెలుసా? ఒక ఆడ మనిషి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మగాడి కాదండి. పేరు ఏం పేరు అది? షెరుయా అంటే ఒక ఆడ పేరు అది. ఆ పేరుకి అంత ఘనత. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఆ పేరుకి దేవుడు అంత ఘనత ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఆ ఒక 3 కుమారులు ఉన్నారంట. ఒక కుమారుడు ఏం చేస్తా ఉన్నాడు? సైన్యాన్ని నడిపిస్తా ఉన్నాడు. యుద్ధాల్లో జయాలు తీసుకొని వస్తా ఉన్నాడు. దేవుడు వెళ్ళారా, దావీదును బలపరిచాడు, దావీదును భయపెట్టాడు, దావీదు పక్షాన యుద్ధాలు జరిగించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి కుమారుడిని అందించింది. ఒక దినాన దావీదు దేవుడు పెట్టారా, ఇశ్రాయేలు ప్రజలందరూ ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టమని చెప్పేసేసి యోయాబుతో సెలవిచ్చాడంట. మీరు ఆ మాటలు కూడా చదవండి. కొన్ని మాటలు మీకు నేను చెప్పి ప్రార్థన చేస్తాను, కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదవగా దేవుడు పెట్టారు, చదవండి. ఇంకొక మారు యెహోవా కోపము. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీద ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చిన. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోయాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియ గలలందులకై దాను మొదలుకొని బెయేర్షెబ వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంసారం చేసి వారు లెక్కించమని ఆజ్ఞ ఇవ్వగా, ఇక్కడ 3వ వచనంలో ఒక మాట అంటాడు యోయాబు. చదవండి. యోయాబు, జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలిన వాడవును రాజునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాని 100 ఎక్కువ చేయును గాక. నా ఏలిన వాడును రాజునకును నీకు ఈ కోరిక ఎలా పుట్టిన నేను. ఇంకా 4వ వచనం, అయినను రాజు యోయాబునకును సైన్యమునకును గట్టి ఆజ్ఞ ఇచ్చి ఇనుట చేత యోయాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలు సంఖ్య చూచుటకై రాజు సమూహము నుండి బయలుదేరి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదు లోయ మధ్య నుండి పట్టణము కుడిపార్శ్వమునున్న అరోయేరులో దిగి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పిల్లలు ఇదే మాటలు మనం దినవృత్తాంతాల గ్రంథాల్లో మనం చదివినప్పుడు అక్కడ యోయాబు ఏమంటాడు తెలుసా? అదంతా ఇప్పుడు చూడమాకండి, సమయం లేదు. రాజా, ఎందుకు ఇశ్రాయేలు సైన్యాన్ని లెక్క పెట్టాలనుకుంటున్నావు? నువ్వు ఉండగా నా సైన్యాన్ని 100 దేవుడు అధికంగా చేస్తాడు. అయినా సైన్యాన్ని బట్టి ఏదో మనము శత్రువులను జయిస్తున్నట్లుగా నువ్వు ఎందుకు తలంచుచూ ఉన్నావు? యుద్ధం జరిగించేది ఎవరు తెలుసా?
దేవుడే. మన పక్షాన సైన్యం ఎంతమంది ఉన్నా మన శత్రువుడితో యుద్ధం చేసేది ఎవరంటే దేవుడే చేస్తా ఉన్నాడు యుద్ధం. కాబట్టి నువ్వు సైన్యాన్ని ఇప్పుడు ఎందుకు లెక్కించాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి అంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయినా కూడా దావీదు ఏమంటాడు తెలుసా? గట్టి ఆజ్ఞ చేయి, మీరు వెళ్ళి సైన్యాన్ని లెక్క పెట్టరాకున్నాడు. అంటే యోయాబుకి ఏముందంటే యుద్ధానికి వెళ్తున్నా, యుద్ధం చేస్తూ ఉన్నా యుద్ధాన్ని జయించేది ఎవరంటే దేవుడే అనే విశ్వాసం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత నమ్మకం యోయాబుకి. ఎవరి మీద? దేవుడి మీద. యుద్ధాన్ని జరిగించేది ఎవరు? దేవుడే. నువ్వెందుకు సైన్యం ఎంతమంది ఉన్నారు, మనకు ఎంతమంది సైన్యం ఉందని ఎందుకు లెక్క పెట్టాలనుకుంటున్నావు? మనకు జయాన్ని ఇచ్చేది దేవుడు, శత్రువుల నుండి మనం కాపాడేది దేవుడు. కాబట్టి రాజా ఇయ్యాల్సి నీకెందుకు వచ్చింది అంటున్నా కూడా దేవుడి మీద దావీదు వినకుండా ఏం చేశాడంటే సైన్యాన్ని లెక్క పెట్టమని చెప్పాడు. అయితే యోయాబు ఇంకా మన దినవృత్తాంతాల గ్రంథాల్లో మనం చదివినప్పుడు అందరిని లెక్క పెట్టలేదంట, లేవి గోత్రాన్ని లెక్క పెట్టలేదంట యోయాబు. కొంతమంది వరకు లెక్క పెట్టి వచ్చాడంట. వాళ్ళల్లో దేవుడి పిల్లారా లెక్క పెట్టే జన సమూహంలో దేవుడే పంపించాడంటే తెగులు పంపించాడు. లేవి గోత్రానికి మాత్రం తెగులు పంపించలేదు. ఎందుకని? లేయుల్ని యోయాబు ఏం చేయలేదంటే లెక్క పెట్టలేదు. లేయులు అంటే ఎవరు తెలుసా? లేయులు దేవుడు పరిచారకులు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి యాజకులు ఉన్నారు, దేవుడి పని చేసేవాళ్ళు, దేవుడిని స్తుతించేవాళ్ళు, దేవుడి నామాన్ని మహిమపరిచేవారు, దేవుడి సన్నిధిలో బలి అర్పించేవాళ్ళు. కాబట్టి వాళ్ళ గోత్రాలు ఏం చేయాలి తెలుసా? అయినా లెక్కించలేదంట. తెగులు వచ్చినప్పుడు దేవుడి వెళ్ళారు. లేవి గోత్రంలో వాళ్ళు ఎవరు మరణించలేదు. 11 గోత్రాలు ఏమైపోయారంటే జనులు చనిపోయారు. అంటే యోయాబు అంతా దేవుడి మీద ప్రేమ విశ్వాసం కలిగిన వాడని చెప్పాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా యోయాబు చెప్పండి, ఎవరైనా యోయాబు. ఇలాంటి యోయాబు దావీదు దగ్గరికి ఉండటానికి గల కారణం ఎవరు తెలుసా? షెరూయా. ఎవరిని? షెరూయా. ఒక ఆడ మనిషి పిల్ల. తన భర్త పేరు బైబిల్ గ్రంథంలో మనకు కనపడదు కానీ ఆమె పేరు మాత్రం బైబిల్ గ్రంథంలో ప్రత్యేకమైన స్థానంలో ఆమె పేరు మనకి కనపడింది. ఆమె ఎవరో తెలుసా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఎవరో తెలుసా? దేవుడు పెట్టారు. ఆమె మరి ఎవరో కాదు, ఆమె దావీదు అక్క. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా చెప్పండి. దావీదుకి ఎవరు? సొంత అక్క, ఒక తండ్రి పిల్లలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. దేవుడి పిల్లలు ఆ మాటలు మీరు చదివినట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథం మీరు చదవండి. దేవుడి పిల్లరా 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము. సెరూయా, అబిగాయిలు వీళ్ళు అక్క చెల్లిండ్రులు. చెరియా కుమారులు ముగ్గురు. 2వ అధ్యాయము 16వ వచనము. మరోసారి చదవమ్మా. సెరూయా, అబిగాయిలు వీరు అక్క చెల్లిండ్రులు. ఎవరు ఇల్లు? ఎవరికి అక్క చెల్లిండ్రు ఇల్లు అంటే మీరు చదవని దేవుడు పెట్టారా ఆ పై వచనాన్ని మనం చదివినట్లయితే 9వ వచనము. హెబ్రోనుకు పుట్టిన కుమారులు ఎరహీయేలు, రాము, కెలూబై. రాము అబినాదాబును కనెను. అబినాదాబు యోదా వారికి పెద్ద అయిన నైసోనును కనెను. నైసోను సల్మాను కనెను. సల్మా బోయాజును కనెను. బోయాజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. 12వ వచనం చదవండి. యెషయా తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, 2వ వాడైన అబినాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నతనేలును, 5వ వాడైన రద్దాయిని, 6వ వాడైన ఒజేమును, 7వ వాడైన దావీదును కనెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 7 కన్న తర్వాత ఇంకా ఏం జరిగింది? సెరూయా, అబిగాయిలు వీరు అక్క చెల్లిండ్రు. ఎవరికి? దావీదు పైన ఉన్నారు కదా, వాళ్ళందరికి అక్క చెల్లిళ్ళు. అంటే దావీదుకు వాళ్ళు పెద్దవారు,
వాళ్ళ అన్నలకేమో చిన్నవారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ షెరియా ఎవరు చెప్పండి? దావీదు అక్క. వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దిందామా? గొప్ప సైన్యాధిపతులుగా. తన మామ దగ్గర దేవుడి బిడ్డలారా నమ్మకమైన వారుగా ఉండటానికి, దేవుడి పట్ల విశ్వాసం గలవారుగా ఉండటానికి ఏం చేసింది తెలుసా? వాళ్ళ ఆ విధంగా పెంచింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా తన మామ కొరకు ఎవరు? దావీదు ఎవరు? మేనమామ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఎక్కడ మేనమామ అనే పదాన్ని రాయలేదు. కానీ ఏం చేశాడు చెప్పండి? ఆ సైన్యాధిపతిగా. దేవుడి పిల్లలు ఇంకో మాట చెప్పుకోవచ్చు మీరు. ఆయన దావీదు ఆ అక్క కొడుకు కుమారుడు కాబట్టి సైన్యాధిపతిగా పెట్టుకున్నాడేమో అని. కాదు. ఒక దినమున ఇశ్రాయేలు ప్రజల మీదకి శత్రు సమూహం దండెత్తొచ్చినప్పుడు దావీదు అంటాడు కదా, ఆ శత్రు సమూహాన్ని ఎవరైతే జయిస్తారో ఆ జయించిన వారు నా సైన్యానికి ఏమవుతారంటే సైన్యాధిపతిగా ఉంటాడని చెప్పి అంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటలు 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటాను. 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలోనే ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని. 11వ అధ్యాయము 5వ వచనం కరెక్ట్ చదవండి. అప్పుడు నీవు వీరి యందు ప్రవేశింపకూడదని దావీదు తనగా 5వ వచనం 11. అప్పుడు నీవు దీని యందు ప్రవేశించకూడదని ఓబీసు కాపురస్తులు దావీదుతో అనగా దావీదు పట్టణం అనబడిన సియోను కోటను పట్టుకొనెను. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయును వాడు ముఖ్యుడును సైన్యాధిపతి అగునని దావీదు సెలవీగా షెరియా కుమారుడైన యోయాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది విషయంలో దేవుడు వెళ్ళాలి. దావీదు కాడ పక్షపాతం ఏం లేదు. తనాన్ని కాదు. శత్రు సమూహం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే జయిస్తారో వాళ్ళు నాకు సైన్యాధిపతిగా ఉంటాడన్నప్పుడు ఎవరు వెళ్ళారంట? యోయాబు వెళ్ళి యుద్ధంలో వాళ్ళందరినీ జయించి ఆ పదవి అధికారాన్ని సంపాదించుకున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మీతో నేను చెప్పాలనుకుంటున్నానంటే షెరియా ఏం చేసిందండి? షెరియా తన పిల్లల్ని ఆ విధంగా దేవుళ్ళో విశ్వాసంలో పెంచింది. తర్వాత అయిన వారికి తన మేనమామకి ఎలాగున్నారు చెప్పండి? వాళ్ళు సైన్య ఉపయోగకరంగా. చాలా మంది అయిన వాళ్ళే ఉంటారండి, సేవకు సత్కరించరు. అయిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ సత్కారాన్ని అందించరు. దేవుడి పనుల దేవుడికి వెళ్ళారు. నువ్వు ఎలాగున్నావు? నీ సేవకుడికి నీ కుటుంబం ఎలాగుంటుంది? నువ్వు అక్కగా ఉన్నావా, చెల్లెలుగా ఉన్నావా సేవకుడికి? లేకపోతే సేవకుడికి అన్నగా తమ్ముడిగా ఉన్నావా? లేకపోతే నీ సేవకుడికి మేనమా, లేకపోతే వాళ్ళు మేనల్లుడిగా ఉన్నావా? మరి నీ సేవకుడి దగ్గర నువ్వు ఎలాగుంటున్నావు? ఈరోజు ఇక్కడ దేవుడి వెళ్ళారు. నిజంగా యోయాబు లాంటి వాళ్ళు, షెరియా లాంటి వాళ్ళు మనకు కావాలి. వాళ్ళ కుమారులు ఎలా ఉండాలి చెప్పండి? యోయాబులాగా
దావీదు దగ్గర ఏ విధంగా పనిచేశారో దేవుడు సన్నిధిలో ఆ విధంగా పనిచేసేవారుగా ఉన్నట్లయితే శత్రు సమూహాన్ని ఏ విధంగా యోయాబు జయించే దేవుడి బిడ్డలారా జయాన్ని అనుగ్రహించాడో ఆ విధంగా ఈ సేవ పరిచయలన్నీ ఏమవుతాయి అంటే అభివృద్ధికరంగా మార్చబడతాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి నువ్వు ఎలా ఉంటున్నావు ఈ మధ్యాహ్న కాల సమయంలో? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడి బిడ్డారా, నీ పిల్లల్ని దేవుడి పని కొరకు, దేవుడి సేవకుడికి ఉపయోగకరంగా యోయాబులాగా సేరియా ఏ విధంగా తన బిడ్డలను ఆ విధంగా సైన్యానికి ఉపయోగకరంగా పెంచిందో దేవుడి సేవకి ఉపయోగకరంగా నీ బిడ్డలను అప్పిచెప్పినట్లయితే దేవుడి బిడ్డారా సేవ ఇంకా విస్తారంగా అభివృద్ధికరంగా ముందు కొనసాగుద్ది. అలాంటి కృపాశీర్వాదాలు ఇంటున్న బిడ్డలందరూ దేవుడు దయచేయను గాక. మేము కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధులైన తండ్రి, గొప్ప దేవుడు, మహోన్నతుడైన గణనామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రత్యేకించి ఈ సెరియా ఎవరు అని నాయన ఒక అంశాన్ని గురించి మేము మాట్లాడడానికి మీరు కృప చూపించారు. మరి సెరియా కుమారులు అని నాయన పరిశుద్ధ గ్రంథంలో మేము మొదటి రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథం, మొదటి సమయంలో, రెండో సమయంలో, మొదటి వృత్తాంతాల గ్రంథాల్లో ఒక ప్రత్యేకమైన మాటగా గుర్తింపు కలిగిన పదంగా మేము చూస్తామయ్యా. మరి ఎవరు ఈ సెరియా అనే అంశం గురించి ఇప్పటి వరకు మేము మాట్లాడి ఉండగా అయ్యా నాయన తన బిడ్డల్లో నిజంగా తండ్రి నాయన రాజు దగ్గర ఒక యుద్ధశాలిగా నా తండ్రి శత్రువులను జయించి నా తండ్రి రాజ్యాలు పట్టుకొని అయ్యా రాజు దగ్గర ఒక నమ్మకమైన సైన్యాధిపతిగా ఉండటానికి గల కారణం సెరియా. ఆ విధంగా తన కుమారులను పెంచింది. దేవుడి భక్తిలో సైన్యం ఎంతున్నా ఏమైంది, ఆ శత్రువులను జయించేది దేవుడే అని నాయన ఈ శ్వాసంలో పెంచగలిగింది అయ్యా. మరి తండ్రి మరి అలాంటి గొప్ప ఈరుణ్ణి తయారు చేయడానికి అయ్యా నా తండ్రి మరి సెరియా ఆ విధంగా నా తండ్రి ఉపయోగకరంగా అయ్యా తన బిడ్డలను పెంచింది. ఆ విధంగా మరి నేటి దినాన సంఘానికి అలాంటి వారు అవసరమని, అలాంటి వారిని అందించే సెరియా లాంటి ఆయన విశ్వాసులు నేటి దినాన సంఘానికి అవసరమని మీరు అందించిన సందేశాలను బట్టి తీస్తూ ఉన్నాం. అలా నా తండ్రి ఆయా సంఘ బిడ్డలందరూ నా విధంగా సెరియా లాగా అయ్యా సంఘానికి బలమైన సైన్యాధిపతులను, సేవ చేసే పరిచారకులను అయ్యా బిడ్డలు అందించినట్లుగా దేవుడా బిడ్డలు మీరు ఆ విధంగా వాడుకోండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన అంగీకరించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.